బొగ్గు బావుల్లో మాటల మంటలు అంటుకుంటున్నాయా? ఉన్నట్టుండి పొలిటికల్ సగలు పెరిగిపోతున్నాయా? అధికార ప్రతిపక్ష నేతలందరికీ ఇప్పుడు కోల్ బెల్ట్ ఎందుకు గుర్తుకొచ్చింది? సింగరేణి చుట్టూ ఇప్పుడేం నడుస్తోంది? ఏం జరగబోతోంది? సవాళ్లు ప్రతి సవాళ్ల వెనుకున్న సీక్రెట్ ఏంటి? తెలంగాణలో 6 జిల్లాలు 11 ప్రాంతాల్లో విస్తరించిన సింగరేణిపై రాజకీయ పార్టీలు తిరిగి ఫోకస్ పెడుతున్నాయి. ప్రస్తుతం అధికార ప్రతిపక్ష పార్టీలు కోల్ మైన్స్ బాట పట్టడంతో బొగ్గుబావులో రాజకీయ వాసన గుప్పుగుప్పుమంటోంది. ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకలా అంటే సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ముందస్తు ప్లానింగ్ అన్నది కోల్ బెల్ట్ టాక్. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు బాయి బాట పట్టగా కాంగ్రెస్ నేతలు మంత్రులు అదే రూట్లో ఉన్నారు. వీళ్లతో పాటు తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత సైతం గనుల బాట పడుతూ మంచిర్యాల జిల్లాను ఎంచుకున్నారు. శ్రీరాంపూర్ గోదావరి ఖనిని కోల్ బెల్ట్ ఏరియాల వేదికగా రాజకీయ నేతల పర్యటనలు సాగుతున్నాయి. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడమే కాకుండా పనితోనే సమాధానం చెప్పాలని అధికార పార్టీ పావులు కదుపుతోందట. అందులో భాగంగానే 2 రోజుల పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంచిర్యాల జిల్లాలో పర్యటించేలా షెడ్యూల్ ఖరారైందట. అన్ఫిట్ కార్మికుల కుటుంబాల్లో అర్హులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించేందుకు డిసైడ్ అయింది ప్రభుత్వం. దీనికి తోడు సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేల సమావేశం సైతం నిర్వహించాలని నిర్ణయించడం రాజకీయ చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే సింగరేణి గుర్తింపు సంఘం పదవీకాలం ముగిసింది. ఇక ఎన్నికలు నిర్వహించాల్సిన టైంలో అన్ని పార్టీలు ఇలా ముందస్తు ప్రచారం షురూ చేశాయన్న అభిప్రాయం పెరుగుతోంది. 6 జిల్లాల పరిధిలో ఉన్నందున సింగరేణిలో పాగా వేయగలిగితే రాబోయే ఎన్నికలకు పని తేలికవుతుందన్న అభిప్రాయంతోనే బాయిబాట పడుతున్నాయట అన్ని పార్టీలు. ఈ క్రమంలో ప్రభుత్వ అవినీతిపై బీఆర్ఎస్ పోరు చేస్తుంటే మధ్యలో కవితక్క బాణాలిస్తోంది. విపక్షాల ఆరోపణలపై ఎలాంటి చర్చకైనా సిద్ధమంటూ అధికార పార్టీ సవాల్ విసరడంతో రాజకీయ వేడి రగులుకుంటోంది. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు సింగరేణిలో అక్రమాలంటూ మాటల దాడి పెంచారు. అటు టీబీజీకేఎస్ నేతల సమావేశం నిర్వహించి కార్మిక నేతలను కూడా అలర్ట్ చేసింది విపక్షం. సింగరేణి అవకతవకలపై విచారణ చేయాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం ఏ విచారణకైనా సిద్ధమంటూ ప్రతి సవాల్ విసిరింది. అంతేకాదు కారుణ్య నియామకాలు, మెడికల్ అన్ఫిట్తో పాటు గత బీఆర్ఎస్ సర్కారు కాలంలో జరిగిన ఉద్యోగాల నియామకాల్లోనూ అక్రమాలపై విచారణకు సిద్ధమని ప్రకటించింది. మరోవైపు ఏసీబీ రంగంలోకి దిగి అరెస్టుల పర్వానికి తెరలేపడం ఆసక్తికరంగా మారింది. సింగరేణిలో రికార్డుల్లో చూపినన్ని బొగ్గు నిల్వలు లేవని, వేల కోట్ల అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపణలు చేయగా వాటిని సంస్థ అధికారులు ఖండించారు. గోల్డెన్ షేక్ హ్యాండ్ పేరుతో కార్మికులను ఇంటికి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. ఇదే విషయంపై కార్పొరేట్ కార్యాలయానికి వెళ్లి నిరసన చేశారు. మెడికల్ బోర్డు పెట్టకుండా కార్మిక కుటుంబాలను గోసపెడుతున్నారని, బైపాస్ సర్జరీ అయిన వాళ్లను కూడా ఫిట్ అంటూ ఉద్యోగం చేయాలని వేధిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. మరోవైపు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత కూడా బాయిబాట పేరుతో సింగరేణిలో పర్యటించబోతున్నారు. ఈ నెల 15 నుంచి ఆమె కోల్ బెల్ట్కు వెళతారు. ఇప్పటికే హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ను ముట్టడించిన కవిత రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థను అవినీతి గనిగా మార్చిందంటూ ఫైర్ అయ్యారు. ప్రతి కాంట్రాక్ట్లో 25% అవినీతి జరుగుతోందని, సంస్థ పరిరక్షణ కోసం అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు కవిత. వీటన్నిటికీ అధికార పార్టీ కౌంటర్ ఇస్తూనే హస్తం పార్టీ నేతలు, మంత్రులు కోల్ బెల్ట్ ప్రాంత సమస్యలపై దృష్టి సారించడం ఆసక్తికరంగా మారింది. సింగరేణిలో బొగ్గు నిల్వలు, ఇతర వ్యవహారాలపై ఎలాంటి విచారణ చర్చకైనా సిద్ధమని ప్రతిపక్షాలకు మంత్రులు సవాల్ విసురుతున్నారు. ఇలా ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లతో పొలిటికల్ బొగ్గు అంటుకుని సెగలు అంతకంతకు పెరుగుతున్నాయి. అటు సింగరేణి కార్మిక సంఘాలు సైతం యాక్టివ్ మోడ్లోకి వచ్చాయట. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కోల్ బెల్ట్లో పట్టు బిగించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో తనకు పట్టున్న చోట ఇతరులకు వదలకూడదని సత్తా చాటాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత గట్టిగా ముందుకు సాగుతున్నారు. ఫైనల్ గా నల్ల బంగారు నేల ఎవరిని అక్కున చేర్చుకుంటుందో, ఎవరి భౌతవ్యం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో.